మచిలీపట్నంలో నుంచి విజయవాడలో నుంచి విఐ, గుంటూరులో నుంచి గన్ను, మావిగన్ అని చెప్పి ఈ 110 కిలోమీటర్లు ఈ ఎకనామిక్ కారిడార్ కింద, క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేసి మనం ఏపీ సిఆర్డిఏ యొక్క పరిధి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఆలోచన చేశారు 2015లోనండి. సార్ ఒక్కసారి చూద్దాం. ఇది ఏపీ సిఆర్డిఏ యొక్క మ్యాప్ అండి. ఈ ఏపీ సిఆర్డిఏ పరిధి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నది అన్న ఒక్కసారి మనం చూసినట్లయితే మచిలీపట్నం దగ్గర ఉన్నటువంటి మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల, మొవ్వ ఆ ప్రాంతాల దగ్గర నుంచి ప్రారంభమయ్యి ఇంకా పైకి పామర్రు, ఉయ్యూరు, అటు గుడివాడ, నందివాడ, కంకిపాడు, ఉంగుటూరు, అటు బాపులపాడు దగ్గర నుంచి ఇటు తాడిగడప, విజయవాడ, అటు పైన నూజువీడు, మైలవరం, జీకొండూరు, ఆగిరిపల్లి, ఇట్లా అంటే కింద ఇక్కడ మచిలీపట్నం దగ్గర ఉన్నటువంటి మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల నుంచి ప్రారంభమయ్యి అనేక ప్రాంతాలని కవర్ చేసుకుంటూ గుంటూరు దాటి ఎడ్లపాడు, ప్రతిపాడు, ఫిరంగిపురం, ఇట్లా ఎడ్లపాడు వరకు కూడా సిఆర్డిఏ యొక్క ప్రాంతం విస్తరించి ఉంది. దాదాపు 8,350 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంతో సిఆర్డిఏని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మ్యాప్ కనుక మీరు చూసినట్లయితే ఏమర్థం అవుతా ఉందండి, ఏపీ సిఆర్డిఏ యొక్క పరిధి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, మచిలీపట్నం దగ్గర నుంచి అటు గుంటూరు దాటి ఎడ్లపాడు వరకు ఏపీ సిఆర్డిఏ యొక్క పరిధిని 2015లోనే నిర్ణయించడం జరిగింది. దట్ ఈస్ ద విజన్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ గౌరవ జమోరే గారు మనకి వాళ్ళ కొత్తగా ఏదో పాఠాలు నేర్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ఇది గ్రోత్ కారిడార్ గా ఏర్పడాలి అని ఇవాళ మనకి పాఠాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి గౌరవనీయులైనటువంటి జమోరే గారు, మీరు ఒక్కసారి ఏపీ సిఆర్డిఏ మ్యాప్ చూడండి సార్. మ్యాప్ చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటో మీకు అర్థం అవుతుంది. మీరు అవేమి చూసే టైం మనకు ఉండదు. అభివృద్ధికి సంబంధించి, డెవలప్మెంట్ సంబంధించి, అన్ని ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి ఆలోచనలు గాని, వాటిపైన సమయం గడిపేటటువంటి ఓపిక గాని మీకెక్కడ ఉంది సార్? ఎంతసేపు ఏ ప్రాంతంలో ఎంత దోచుకుందామన్న ఆలోచన తప్పితే మీకు నిజంగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల అభివృద్ధి పైన మీకు ఫోకస్ ఎక్కడుంది? అందుకని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన 2015లోనే ఆయన విజన్ ఏంటో ఏపీ సిఆర్డిఏ ఏర్పాటుకు సంబంధించి, దాని యొక్క పరిధికి సంబంధించి మ్యాపులు చూస్తే ఇవాళ మీరు కొత్తగా మాకు పాఠాలు చెప్పే అవసరం ఉండదు మిస్టర్ జమోరే గారు.